లోకులు కాకులండి. కాకరపు కూడా అర్థం ఉంటుందని మన పెద్దలే చెప్పారండి. అది కాదు, ఒక్కసారి మీకు డిస్కషన్ ఎందుకండి? ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పడం లేదు, ఆ అమ్మాయిని చేసుకోము అని చెప్పడం లేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పడం లేదు, అమ్మాయికి పెళ్లి కాకుండా ఇంతకాలం ఇంట్లోనే ఉండిపోవడానికి ఏదో ఒక పెద్ద స్టోరీ ఉంది అని అంటం లేదు. పెళ్లి చూపులు పోస్ట్ పోన్ చేసుకోమంటున్నాం, ఇంకో ముహూర్తం చూసి పెట్టుకుందాం అంటున్నాం. పదరా తమ్ముడు. అమ్మా అమ్మా, తప్పు వాళ్ళది కదమ్మా, చట్టానిది. అడ్డమైన కూతురు కూసి అడ్డగాడిదల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చి చంపే హక్కు లేకుండా చేసింది ఆ చట్టానిదమ్మా. అమ్మా నేనున్నానమ్మా, ఏం చేస్తానమ్మా నీ పెళ్లి? ఏం చేస్తానమ్మా? ఎవరు? కొంచెం తలుపు తీస్తారా? తలుపు తీస్తే కుక్కలు లోపలికి వస్తాయి. నేను వచ్చింది మీకోసం. నాతో ఏ పని? ఒకసారి కిందకు వస్తే చెప్తాను. ఒకసారి పైకెక్కిన తర్వాత కిందకి దిగను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు రహస్యంగా మాట్లాడే అలవాటు లేదు. ఏం చెప్పదలుచుకున్నావో అక్కడి నుంచే చెప్పు, వింటా. ఊరి విషయాలు మాట్లాడడానికి రాలేదు, నా సొంత విషయం మాట్లాడడానికి వచ్చాను. నీ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ అవసరం నాకుంది. ఏంటది? మీ ఆయనకు నాకు సంబంధం ఉందా? ఉందేమో. ఉందేమో ఏంటి? నువ్వు కళ్ళతో చూసావా? అది ఊరి నడుగు. ఊరంతా అంటే నేను అన్నాను. ఊరందరికీ చాటింపు వేసిందాన్ని నువ్వు వేస్తే ఏమంటావు? అలా నోటికి వచ్చినట్టు మాట్లాడద్దంటాను. మాట్లాడితే ఒక నిండు జీవితం నాశనం అయిపోతుంది, లేకపోతే నా కాపురం కూలిపోతుంది. నేను ఇక్కడికి వచ్చింది నీ కాపురాన్ని కూల్చడానికి కాదు. కూల్చడానికి కాకపోతే నా ఇంటి ముందు ఎందుకు కాపురం పెట్టావు? నా బిడ్డను ఎందుకు వల్ల వేసుకున్నావు? నా అత్తగారికి ఎందుకు సోపు రాస్తున్నావు? దాహం వేసిన వాళ్ళు నీళ్ళు అడిగితే ఇవ్వకూడదని, ఆకలి వేసిన వాళ్ళు అన్నం అడిగితే పెట్టకూడదని నాకు తెలీదమ్మా. అంటే నువ్వు పెట్టగలిగిన దానివి, నేను పెట్టలేదనేగా అర్థం? ఏ మాటకైనా అర్థం అర్థం చేసుకునే మనుషులు పట్టు ఉంటుంది. నాకు పెడర్థాలు తప్ప అర్థాలు తెలియవు. నాతో మాట్లాడుకో, వెళ్ళు. వెళ్ళడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నా మీద నింద ఎందుకు వేసాను అడగడానికి వచ్చాను. నాకు బుద్ధి లేదు, నింద వేశాను. లోకానికి కూడా బుద్ధి లేదా తల్లి? అంత లంకను తగలపెట్టింది ఒక తోకే కదమ్మా. అంతటి సీతమ్మను వెలివేసింది ఒక మాటే కదమ్మా. అంటే నువ్వు సీతా మహాసాధ్వి అన్నమాట. పెద్ద పతివ్రతవి. నేను పతివ్రతనో పతినో నాకు తెలుసు, నా ఆత్మకు తెలుసు. తెలిసినప్పుడు నా మాట కోసం ఎందుకు బాధపడాలి? ఇంటింటికి వెళ్ళు, నేను సీతమ్మనని చెప్పు. సుమిత్ర, గోడ మీద వేసిన పేడ రంగుతో పోతుంది, మనిషి మీద బుర్ర జలితే అది నీళ్ళతో పోతుంది. కానీ పెళ్లి కాని ఆడపిల్ల మీద నింద వేస్తే అది కట్టే కాలి బూడిదైన తర్వాత కూడా పోదు. ఆడదానిగా పుట్టేవే తప్ప ఆడదంటే అర్థం తెలీదు. ఆడదానిగా బ్రతుకుతున్నావే తప్ప ఆడ బ్రతుకు నీకు తెలీదు. బిడ్డని కన్నావే తప్ప ఎందుకు కన్నావో నీకు తెలీదు. ఆడిది అనుగ్రహిస్తే దేవత, ఆగ్రహిస్తే రాక్షసి. ఆడిది సహిస్తే శాంతమూర్తి, చెప్పిస్తే పరాశక్తి. మన సరదా కోసం ఒక రాయి విసిరితే ఆ రాయి మరొక తల పగలు కొడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోకు. వస్తాను. ఈ నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించడం మంచిదమ్మా. ఆలోచించిన తర్వాత తీసుకునేవి నిర్ణయాలు, వాటిలో మార్పు ఉండదు. కాని వాళ్ళ మాటల కోసం అయిన వాళ్ళని దూరం చేసుకోవడం చట్ట ప్రకారం తప్పమ్మా. ఓకే, గుడ్ లక్. ఏమిటి పొగ? నిద్ర మీరు రేడియో ఆన్ చేసి పడుకున్నానా? లేదే. భాషా సమగ్రమకృత్కరతాళరమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం భృంగావళీ చమకరందరసానువిద్ధ జంగార గీత నినదై సహసేవనాయ వీర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః
శేషాశేఖర విభో తవ సుప్రభాతం యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషారయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కగుభచ్చ కుంభా శేషాశేఖర విభో తవ సుప్రభాతం పద్మే చ మిత్ర శతపత్రాలి వర్గా స్వప్న శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభా. నిన్నేనే సుప్రభాతం వినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అక్క. అక్క నే అక్కనా? ఎంతైనా నువ్వు నాకంటే ముందు వచ్చిందాను కదా. చూడక్క, ఇక నుంచి ఇంట్లో నీది వేరు నాది వేరు అంటూ ఏమీ లేదు. ఇది మన ఇల్లు, మన పాప, మన మొగుడు. మన మొగుడా అంటే నీకు నాకు జాయింట్ మొగుడు. నువ్వు కట్టుకున్న దానివి, నేను పెట్టుకున్న దాన్ని, అప్పుడు జాయింట్ మొగుడేగా. అన్నట్లక్క ఆడవుళ్ళు ఆయన అడగడం మర్చిపోయినా. మన మొగుడు రాయలసీమ మొగుడా, తెలంగాణ మొగుడా, సర్కార్ మొగుడా? ఏం లేదు, రాయలసీమ మొగుడు అనుకో. యో ఏందయ్యా సంగతి అంటే గోటుకారని అంతటమాటావా ఏంటే అని అడుగుతాను. అదే తెలంగాణ మొగుడు అనుకో, మళ్ళా జబర్దస్తిగా బిర్యానీ చేసి పెట్టమంటావా మళ్ళా అని అడుగుతాను. అదే సర్కార్ మొగుడు అనుకో, ఏటి మామా ఉప్పు సాపేపి పప్పు సారు ఎట్టమంటావా, లేకపోతే సాపు పులుసు ఎట్టమంటావా అని అడుగుతాను. అక్క ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, మొగాడు ఆడదాని దగ్గర రెండు చోట్ల పడిపోతాడు. ఒకటి ఫుడ్ దగ్గర, రెండు బెడ్ దగ్గర. బెడ్ దగ్గర ఎలాగో పడిపోయాడు అనుకో, ఇక మిగిలింది ఫుడ్. అది కూడా చేసి పెట్టేశానంటే మన మొగుడు నాకే సొంతం. కిచెన్ ఎక్కడ? ఎంత పొగరే నీకు! నా ఇంట్లోకి వచ్చి నా మొగుడిని పట్టుకొని నీ మొగుడంటావా? మరి నీకెంత పొగరు లేకపోతే నీ మొగుడిని నేను పెట్టుకున్నానంటావు? అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఈ ఊర్లోనే కాదు, పక్క ఊర్లోకి పోయి కూడా అంటాను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? పళ్ళు ఊడగొట్టి చేతిలో పెడతాను, తల అంటే పుచ్చి చేతికిస్తాను. ఏం కూసావే? నువ్వు ఇల్లెక్కి కూసావు, నేను ఇంట్లో కూస్తున్నాను. ఇద్దరం కూసేగాడుదువే. నన్ను గాడిదంటావా? ప్రస్తుతానికి అలాగే పిలుస్తాను. ఇంకా ఎక్కువ అరిచావు అనుకో దున్నపోతు అంటాను. ఆ తర్వాత పంది అంటాను. ఆ తర్వాత ఇంకేం మిగులుతుంది? కుక్క. స్వప్న రామ తల్లి. నిన్నేం చేస్తారో